ఫ్రెండ్స్, ఈరోజు మా మొదటి పంట తెంపుతున్నాం. 3 నెలలు కష్టపడ్డ పంట ఈరోజు తెంపుతున్నాం. రైతుల కష్టాలు చూడండి. 3 నెలలు కష్టపడ్డ పంట ఈరోజు తెంపితే ఎంత లాభం వస్తుందో ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఏమేమి తెంపినాం, ఎట్లా తెంపినాం అనేది ఈ వీడియోలో చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. రైతుల కష్టాలు ఎట్లుంటాయో మొత్తం చూడండి. ఎన్ని రకాలు తెంపినామో చూడండి. లాభం ఉందో నష్టం ఉందో మొత్తం చూపిస్తా. ఈరోజు కూరగాయలు తెంపుతున్నాము. మా అమ్మ గోజిక్కుడుకాయ తెంపుతుంది. ఇదే మా పంట. మా అన్నయ్య టమాటాకు నీళ్ళు పట్టుకొస్తుండు. ఇది మా గోజిక్కుడు పంట. కీరదోస తెంపాలి. కీరదోసకాయలు తెంపుతున్నాను. కీరదోసకాయలు తెంపినాను. గోరు చిక్కుడుకాయ తెంపుతున్నాను నేను. గోజిక్కుడుకాయ తెంపినాం. టమాటాలు తెంపుతున్నాను. బకెట్ లేదు, చేతులతో తెంపుతున్నాను. బకెట్ అలా తెచ్చుకోవాలి. మిర్చి తోట చూడండి, బాగాలేదు. మా డాడీ మిరపకాయలు తెంపుతున్నాడు అమ్మకరానికి. రేట్ లేదు కానీ అమ్మకరానికి తెంపుతుండు. చెట్టు మీద ఉట్టి పోగొట్టులు ఇష్టం లేక. ఇక మా మొదటి పంట అన్ని కొద్దిగా నేర్లినాయి. ములక్కాయలు మా డాడీ తెంపుకొచ్చిండు. టమాటో 2 పెట్టలేను. దోసకాయ ఒక సంచి. ఇదంతా మా నాన్నమ్మల మిర్చి. మాకెళ్ళలే. ఎల్లుడి పట్ట అంగడికి చేరుకున్నాము.
రేట్ లేదు, టమాటా లేదు, మిర్చి లేదు, ఏది లేదు. అన్నీ అగ్గువనే ఉన్నాయి రేట్లు. ఇక రైతులకు లాభం ఇట్లా వస్తుంది, లాసే వస్తుంది ఇలాంటప్పుడు. కిలోకి 10 రూపాయలే అరుగుతుండ్రు. మా పెద్ద బాబు కూడా తన కూరగాయలు తీసుకొని వచ్చాడు. మా పెద్దమ్మ కూడా వచ్చింది పెద్ద బాబుతోటి కూరగాయలు అమ్మతందుకు. మా నాన్నమ్మ కూడా తనకెళ్ళిన 3 మిర్చి సంచులు అమ్ముకున్న తనకి వచ్చింది. కానీ అమ్ముడు పోలే, సంచులు అమ్ముడు పోలే, లాసి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.